ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఏం చేయాలి? ఏం తినాలి? ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలి? అది కూడా ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మన చేతుల్లో ఉంటుందా? దేశం చేతుల్లో ఉంటుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న కదా! ఒకవేళ మనం ఎంతమంది పిల్లల్ని కనాలి అనేది మన దేశం నిర్ణయిస్తదా? అంటే అప్పుడెప్పుడో ఈ ప్రశ్న కనుక చైనాలో వేస్తే అవును అని చెప్పేవారంట. దశాబ్దాల పాటు చైనాలో వన్ చైల్డ్ పాలసీ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. మీకు గుర్తుందా? జనాభా పెరుగుదల ఆపితే అభివృద్ధి వేగం పెరుగుతుంది అనే నమ్మకం ఆ నిర్ణయానికి అప్పట్లో చాలా బలాన్ని కూడా ఇచ్చేసింది. ఇప్పుడు అదే దేశం అంటే చైనా పూర్తిగా డిఫరెంట్ పాలసీతో వెళుతోంది. పిల్లలు పుట్టాలి, కుటుంబాలు పెద్దవిగా మారాలి. ఇది చైనా చెబుతున్న మాట. ఇప్పుడెందుకు ఈ మార్పు తీసుకొచ్చింది అంటే చైనా ఎదుర్కొంటున్న లోతైన జనాభా సంక్షోభానికి ఇదే ప్రతిస్పందన అంటున్నారు. అయితే ప్రస్తుతం చైనా ఇప్పుడు తీసుకున్న ఈ చర్యలు ఒక ఆందోళనకరమైన ఎంత తీవ్రమైందో అర్థమవుతోంది. కండోమ్స్, బర్త్ కంట్రోల్ పిల్స్ వంటి గర్భ నిరోధక సాధనాలపై చైనా ఇప్పుడు 13% పన్ను విధించడమే కాకుండా పిల్లల సంరక్షణకు సంబంధించిన ఖర్చులపై ట్యాక్స్ మినహాయింపులు కూడా ఇచ్చింది. పిల్లలు పెంచితే ఆర్థికంగా లాభం ఉంటుంది అని ప్రభుత్వం సందేశాన్ని ఇస్తోంది. కానీ ఇక్కడే అసలు ప్రశ్న, డబ్బిస్తే ప్రజలు పిల్లల్ని కనడానికి సిద్ధపడతారా? చైనా ప్రభుత్వం ఇప్పుడు బేబీ బూమ్ గురించి మాట్లాడుతుంటే గతం ఇంకా ప్రజల జ్ఞాపకాల నుంచి దూరం కాలేదు. వన్ చైల్డ్ పాలసీ కాలంలో కుటుంబాలపై జరిగిన ఒత్తిడి, బలవంతపు గర్భస్రావాలు, జరిమానాలు ఇవన్నీ కూడా కోట్లాది మందిని మానసికంగా ప్రభావితం చేసేశాయి. పిల్లలు ఎక్కువైతే నేరం అన్న భావన తరతరాలుగా చైనా వాళ్ళ మెదడులో నాటుకుపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా ఇంకా పిల్లలు కావాలి అని చెప్పడం ఇప్పటికిప్పుడు మారే విషయం అయితే కాదు కదా. ఇక్కడ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుందాం. జీవన విధానం మారిపోయింది. ఒక రకంగా చెప్పాలి అని అంటే పట్టణాలు మారిపోయాయి, విద్యాస్థాయి పెరిగిపోయింది, మహిళలు ఉద్యోగాలలో కీ రోల్ పోషిస్తున్నారు. ఒకప్పుడు కుటుంబం అంటే చాలా భద్రతగా భావించేది సమాజం. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లల పెంపకం ఖర్చు మాత్రమే కాదండోయ్, సమయం, కెరీర్పై ప్రభావం కూడా పెద్ద ప్రశ్నగా మారలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం పన్ను మినహాయింపులు ఇచ్చినంత మాత్రాన నిర్ణయాలు మారిపోతాయా? చైనా ఎదుర్కొంటున్న అసలు సమస్య జనాభా తగ్గుదల మాత్రమే కాదు, వృద్ధాప్య జనాభా వేగంగా పెరగడం. యువత సంఖ్య తగ్గితే కార్మిక శక్తి బలంగా తగ్గుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. పెన్షన్లు, హెల్త్ కేర్ ఖర్చులు కూడా పెరుగుతాయి కదా. ఈ భయమే ఇప్పుడు చైనా ప్రభుత్వాన్ని బేబీ బూమ్ పాలసీ వైపు నడిపిస్తోంది. కానీ పాలసీ మార్పులు ప్రోత్సాహకాలు ఇవి ఆ లక్షణాలకు చికిత్స మాత్రమే ఏమో, మూల కారణం మాత్రం ప్రజల మనస్తత్వంలో ఉంది. ఇక్కడే ఎంపిక అండ్ విశ్వాసం అనే అంశం ముందుకొస్తుంది. ప్రజలకు నిజమైన ఎంపిక ఉందా? ప్రభుత్వం ఈరోజు చెప్పేది రేపు మళ్ళీ మార్చుకోదు అన్నది నమ్మకం ఉంటుందా? గతంలో ఒక పాలసీతో జీవితాలను నియంత్రించిన ప్రభుత్వం ఇప్పుడు దానికి విరుద్ధంగా మాట్లాడితే ప్రజలు అనుమానం వ్యక్తం చేయడం సహజమే కదా. ఈరోజు పిల్లలు కను అంటారు, రేపేమంటారు? ఆపేయండి అంటారు. అదే ప్రశ్న ఇప్పుడు ప్రతి యువజంట మనసులో బలంగా నాటుకుంటోంది. అందుకే చైనా సమస్య డబ్బు కంటే లోతైంది అంటున్నా. ఇది నమ్మకానికి సంబంధించింది. సమాజంలో పిల్లలు కనడం గౌరవంగా, భద్రంగా, భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది అన్న విశ్వాసం కలగాలి. ఆ తర్వాతే కదా ఉద్యోగ భద్రత ఉందా లేదా, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోగలమా లేదా, చైల్డ్ కేర్ సదుపాయాలు, విద్యా వ్యవస్థ ఇవన్నీ కదా కలిసి పనిచేయాలి. కేవలం పన్ను రాయితీలు చిన్న భాగమే కదా. ఇప్పుడు ఇదే ప్రపంచానికి కూడా ఒక లెసన్ నేర్పిస్తుంది. జనాభా విధానాలు నంబర్ గేమ్ కాదు, అవి ప్రజల జీవితాలపై చూపే ప్రభావం. ఒకసారి మన మనస్తత్వం మారిపోతే దాన్ని తిరిగి మార్చడం అత్యంత కష్టం. అది ఏ గవర్నమెంట్ వల్ల కాదు. చైనా ఇప్పుడు ఇదే సత్యాన్ని ఎదుర్కొంటోంది. చివరగా ఒక విషయం చెప్పాలి అనంటే జనాభాను చట్టాలతో నియంత్రించవచ్చు, కానీ పెంచలేం. ప్రజల మనస్సులు మారకుండా జనాభా అయితే మారదు. నమ్మకం తిరిగి రాకపోతే ఏ బేబీ బూమ్ పాలసీ అయినా
కాగితాలపైనే మిగిలిపోతుంది. సో ఆ రోజు చైనా తప్పు చేసిందా, లేకపోతే ఈరోజు చైనా తన మనసు మార్చుకుందా? ఈరోజు చైనా తన మనసు మార్చుకుంది, రేపు మళ్ళీ మార్చుకోదా? చూడాలి మరి ప్రజలేం మార్చుకుంటున్నారో.